సో హలో అనాస్ అండ్ కనాస్ అందరికీ మళ్ళీ మైన్క్రాఫ్ట్ వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఏదోటి ఇదిగోండి నా మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఎవరైనా నాతో ఆడాలనుకుంటే కొంచెం కామెంట్స్ చెప్పి అకౌంట్కి ఇన్వైట్ పంపచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ లైక్, షేర్లు, సబ్స్క్రైబర్లు అయితే కొట్టండి. ఓకే, నేను లాస్ట్ టైం ఇల్లు బిల్డ్ చేశాను. ఇల్లు బిల్డ్ చేయడానికి వీడియో పెట్టాలనుకున్నాను, బట్ ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు కామెడీగా. అందుకని చెప్పి ఇంకా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. కాలితే మీకు నా ఏం కాదులేండి, ఇన్వైట్ లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా ఇస్తాను. ఓకే, కామన్ బాయ్ వైటీ 6047. ఓకే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, వరల్డ్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను. ఓకే, ఇదన్నమాట మన హౌస్, ఇల్లు, హోమ్, గృహం. నెక్స్ట్ హిందీ మనకు తెలీదు. ఓకే, నేను బయట పెట్టుకునే ఐటమ్స్ అన్నీ చెస్ట్లో అయితే పెట్టేసుకున్నాను. అంటే లాస్ట్ టైం వీడియో రికార్డ్ అవ్వలేదు కదా, మర్చిపోయాను. సారీ. ఓకే, ఆల్రెడీ పికాక్స్ పోయింది. నెక్స్ట్ ఇంకో పికాక్స్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి ఇంటూ ద కేవ్స్. అంటే కేవ్స్ దూరిపోవాలి. ఇప్పుడు అర్జెంట్ కేవ్స్ దూరిపోయి ఏం దొరికితే అది ఎలా పడితే అలాగా, ఎలాగైనా ఎలాగా డైమండ్లు దొరకాలి. ఎలా పడితే అలా మైన్ చేద్దాం. ఈవేళ మొత్తం ఫుల్ మైనింగ్లో ఉండవు ఇంకా. ఓకే, ఇంకా మన యుద్ధానికి వెళ్ళాల్సిందే. ఫస్ట్ ఇల్లు వెళ్ళాలని చూపిస్తాను. 1 సెకండ్, బయటికి వెళ్ళాలి. దిస్ సీరియస్ గై. ఇక్కడ బాకెట్ అయ్యాను. సారీ, ఇంకా క్లియర్ చేయలేదు. తర్వాత ఎప్పుడైనా క్లియర్ చేస్తాను. అంటే తర్వాత ఎప్పుడైనా కాదు, వీడియో అయిపోయిన వెంటనే ఓ బ్లాకే కదా. అరే ఈ డోర్స్తో ఇదే నాకు. ఓకే, సీ మై హౌస్ వన్స్. బాగుందో లేదో కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి బాగోదు అని అనుకుంటున్నా. ఇంకా చేంజ్ చేయాలి బాగా. ఓకే, బాగానే ఉందా చెప్పండి కామెంట్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఎటు వెళ్దాం? ఫస్ట్ విలేజ్. నా యాది ఎడి. హలో తెచ్చు. ఓ జంప్ స్కేల్ ఇస్తావరా నాకు? జంప్ స్కేల్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నా యాది ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను. ఓకే, ఏడు. ఓకే, సచ్చాడు. అదిగోండి, ఎక్స్పీ కూడా అక్కడే పడింది కాబట్టి సచ్చినట్టే మనోడు. సారీ రా, రెస్ట్ ఇన్ పీస్. ఓకే, ఐ థింక్ మన వీరత్వం వీటి మీద కూడా చూపించాలి. కొంచెం వీటి మీద కూడా కావాలి వీరత్వం, అంటే సంపదం. ఓకే, సచ్చినాయి 2. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఎటువైపు వెళ్ళాలి. ఇప్పటివరకు కేవ్స్ నేను అసలు వెతకను కూడా వెతకలేదు. ఈ యాప్లో 12 రోజులు అయిపోయినాయి. కాకపోతే హౌస్ బిల్డింగ్లోనే గడిచిపోయింది మొత్తం. ఏముందిలేండి, ఆ కేవ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ రూట్ కూడా మర్చిపోయాను కామెడీగా. నేను అక్కడ కొండ దగ్గర కాబుల్ స్టోన్ చూస్తున్నా. అయితే కేవ్ ఉందేమో అనిపిస్తుంది నాకు అక్కడ. అందుకని ఒకసారి అటు సైడ్ వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కాబుల్ స్టోన్ అయి ఉంది, లోపలికి చిన్న హోల్ ఉన్నట్టుంది. ఈయన కూడా లేపేద్దా నా తలపటికి. ఆ దారికి ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకుంటారే. ఓరే ఒకసారి సచ్చింది గొర్రె. సచ్చాడు డ్రోన్ గడ్డ. ఓకే, అదిగోండి ఏది, అదిగోండి అక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా. కేవ్స్కి కనెక్ట్ అయి ఉంటుందేమో అని నాకు అనిపించింది. అందుకే ఈ కేవ్స్లో దూరేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీంట్లో దూరదా ఫస్ట్. ఆహా, చాలా పెద్ద కేవ్ ఇది. అసలు ఇలాంటి సర్వర్లోనే ఇంత పెద్ద కేవ్ నేను ఎప్పుడు చూడలేదు తెలుసా. అంత పెద్దగా ఉంది అది. ఈ సైడ్ ఏమైనా ఉందా పోనీ? ఓకే, కింద బాక్లు ఏం లేవు కదా, ఏమైనా ఉంటే పోయేది ఇంకా. ఓ షిట్, పెద్దదే అన్నా, పెద్ద ఆటే మంది. ఓకే, ఏం చేద్దాం? ఊర్రే పోయింది.
హాఫ్ హార్ట్. రే రే రే, ఒకసారి ఆగండి రా. ఒక్కసారి ఆగండి రా. మీరు వెంటనే ఎంట్రీ ఇవ్వకుండా దండ పెడతాంటారా మీకు. ఓకే, హెల్త్ ఫుల్ అవ్వాలి. ఈ గ్యాప్లో మనం నీట్గా పిక్కి వన్స్ కమ్ ఇయర్ కొంచెం లోపల తవ్వేసి. భయం అవుతుందిరా రే, ఇప్పుడు భయం అవుతుందిరా నాకు. ఇందాక నుంచి ఏమవ్వలేదులే కానీ మొత్తం పోయేది. ఆ హాఫ్ హార్ట్ అంటే ఇంకొక 1 బ్లాక్ కింద గుండా ఉంటేనా ఏరియా బాబోయ్ సచ్చింది గొర్రె. ఓకే కమాన్, ఫుల్ హెల్త్. ఓకే, ఈ మాత్రం సరిపోద్ది, పర్లేదు. ఓవర్స్ కూడా గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. ఓకే, స్లైము, క్రీపరు. ఓకే, ఇటు ఒక ఐరన్ ఉంది, ఐరన్ లేపేద్దాం ఫస్ట్. మెయిన్ ఐరన్ ఒకటి, డైమండ్ ఒకటి, ఈ 2 మెయిన్ నాకు. ఏంటిది ఏదో పడింది, ఒకసారి ఆగండి. ఎవడో కొట్టాడు. ఎవడు లేకపోతే ఎలా కొడతారు? నాకు ఎవడో కొట్టినట్టు అనిపించింది అబ్బా. సర్లేండి, ఈ 2 ఐరన్ కూడా పీకేద్దాం. ఓకే, ఇవాళ డైమండ్స్ దొరకవు మరి. కేవలం ఉండిపోవాల్సిన అవసరం వస్తుందా? అవన్నీ ఇంకా ద గాడ్ విల్ డిసైడ్. అండ్ కాపర్ ఐరన్ ఐరన్. ఓకే, అంతేనా? ఒకటే ఉంది ఇక్కడ. ఇదేంది ఫస్ట్ రోజు మాత్రం బాగా గట్టి దొరికింది. ఇదేంటి ఇలా దొరుకుతుంది ఐరన్ ఘోరంగా? ఐ థింక్ ఈవినింగ్ అవుతున్నట్టుంది అబ్బా. ఓకే, ఎంత ఈవినింగ్ అయినా నువ్వు నేను బాబాయ్ ఐరన్ రూ. నేను ఈరోజు ఇంటూ ద కేవ్స్ అంటున్నానంటే పక్క ఐరన్ డైమండ్లు మొత్తం గట్టిగా కలెక్ట్ చేస్తాను. ల్యాపీస్ రెడ్ స్టోర్ ఈ 2 మ్యాక్సిమం స్టాక్ అవసరం టైం ట్రై చేస్తా. ఐ వాంట్ స్టాక్. ఓకే, ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తే అక్కడ ఎన్నై తీసుకోవడానికి అవుద్ది, లేకపోతే పని అస్సలు అవ్వదు. చెప్తున్నా కదా, లిటరలీ అక్కడ పని అయితే అవ్వదు. ఫస్ట్ ఇదంతా క్లోజ్ చేయాలి. వెళ్ళిపోతున్నా వెళ్ళట్లేదు బాటిల్. అండ్ ఇక్కడ ఒకటి. ఓ షెట్ నన్ను పాడేకంటారా పాప, దాన్ని పెడతాను మీకు. ఓకే, ఇక్కడ బ్లాక్ ఒకటి ప్లేస్ చేస్తే ఓకే, ఇంకా అటు సైడ్ రావు మ్యాక్సిమం. ఇంకా ఇక్కడ ఉన్న ఈ ఐరన్ మొత్తం లాగేచ్చు. ఏంటిది ఇక్కడ కొంచెం అడ్డు పెట్టుకుందాం 2 బ్లాక్లు. ఇది సరిపోద్ది అంతే. ఇంకా అది బ్లాక్ మూవ్ అవ్వదు. ఇంకా వాటర్ 1 బ్లాక్కి. ఓకే, ఇక్కడ ఐరన్ ఇంకా తీసేయి. ఇక్కడ ఇంకోటి ఉంది. ఓకే, ఐరన్ అయితే తీసాను. కమాన్, ఇప్పుడు ఇది కాపర్. అండ్ పర్లేదు, మంచికే. ఇది కిందకు రూట్ ఉందా? సూపర్. స్లైమ్ గడ్ కూడా ఉన్నాడు. ఫస్ట్ వర్క్స్ అవ్వాలి. ఓరి బాబోయ్, ఎవరు రే ఆగరా. ఓరి బాబోయ్, బాబు ఒక్కరి కడేనా నాకు తెలుసు. క్రీపర్ ఫస్ట్ నీ సంగతి అవచేసి మీతో సంగతి చూసుకుంటాను. క్రీపర్ ఏది కింద పడిపోయిందా? ఓకే, వస్తుంది సావు నాయాలది. నువ్వేంట్రా బొక్కలు నాయాలది. నువ్వు ఆగే స్లైమ్, ఒక్క నిమిషం ఆగే. సచ్చింది గొర్రీజ్ కూడా. నాయాలది స్లైమ్. ఓ బాబా, ఆగండి. ఒక్క నిమిషం బ్యాకప్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు రండ్రా నాయాలది స్లైమ్. రా ఫుడ్ బాబోయ్. స్కెలిటను జంప్ స్కేరు. ఇది వచ్చింది అమ్మయ్యా. ఇక్కడ మొత్తం 3 జీవరాశులని అవి చేస్తాం అనమాట. మాబ్స్ని, అంటే మాబ్స్ని తెలుగులో జీవరాశులు, యానిమల్స్ని జీవరాశులు. మాబ్స్ని ఏమంటారు అంటే ఈ మాబ్స్ టైపే కదా, ఈ యానిమల్ టైపే కదా, అంటే ఈ జీవరాశులు. ఓకే, ఐరన్ చాలేదు. ఓకే, ఐరన్ దొరికింది. ఓకే, ఎంటర్ మ్యాన్ బాబాయ్ ఉన్నాడు. ఇటు వెళ్దామా? ఒకసారి ఆగండి. నేను ఇప్పుడు వచ్చిన దారి మొత్తం టార్చ్లు పెట్టుకోకపోతే మొత్తం మర్చిపోతాను నేను. రిస్క్ అండి, అసలుకి ఎంత రిస్క్ అండి తెలుసా? ఫస్ట్ పైకి వెళ్ళి టార్చ్ కూడా పెట్టేద్దాం.
ఓకే ఫస్ట్ హలో ఎక్స్క్యూజ్ మీ పైకి వెళ్ళాలి అవ్వ త్వర పైకి వెళ్ళావు ఏయ్ పైకి వెళ్తా వెళ్ళవా పైకి వెళ్తా వెళ్ళవా మొత్తం పోను అదే పైకి వెళ్తా వెళ్ళవా రే నువ్వు నాకు దొరకాలి మమ్మీ పైకి వెళ్ళే పైకి ఓకే వచ్చాను క్రేపర్ బాబాయ్ అక్కడ ఉన్నాడు దగ్గరికి రాగు చంపేతాను లేకపోతే దగ్గర వస్తే కొంచెం పైకి కూడా 2 పెట్టుకుందా ఎక్స్ట్రా ఈ పక్కనే ఉన్నాడు నా పక్కన బాటన వేయాలి దిగాడు ఓకే ఈ వాటర్ నుంచి పైకి వెళ్ళడానికి అక్కడ టార్చ్ అయితే పెట్టుకుందాం వాటర్ నుంచి పైకి వెళ్ళి మైండ్ చేసుకుంటే పైకి వెళ్ళి అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేయను అయిపోయింది చీల్ అబ్బా షీల్ పెట్టే క్యాప్ ఎక్స్పెక్ట్ చేయను నేను ఇదంతా ఎక్స్పెక్టెడ్ ఆల్ ఇన్ మై బ్రెయిన్ ఐ విల్ సీ ద ఫ్యూచర్ ఆఫ్ మై లైఫ్ గ్యారంటీ ఎపిసోడ్లో ఒకసారి పోతాను చూడండి అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అందగాళ్ళైన జాంబీగల చేతిలో పోతాను గ్యారంటీ వాళ్ళు వచ్చేదో గుంపులుగా వస్తారు గుంపులు కానీ వచ్చారో సచ్చింది కొర్రీ మన బతుకు ఓకే ఫస్ట్ టార్చ్లు పెట్టుకుంటూ వెళ్దాం ఓకే దిస్ ఇయర్ ఇట వెళ్దాం ఐ థింక్ ఇటు లోతుగానే ఉంది ఈ సైడ్ లోతుందా ఇటు లోతుంది కానీ ఓర్స్ కనపడుతున్నాయి ఇటు ఐ థింక్ నా 6th సెన్స్ ప్రకారం ఇటు వెళ్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది ఓకే ఐరేనా తీసేయి ఓకే ఇంకా ఉంది తీసేద్దాం సిక్స్ ఓకే దిస్ గై అంతేనా అవునులే ఇంతనా మనకు అంత కూడా ఉండదు ఓకే వాటర్ ఫాల్ ఉంది రో టార్చ్ ప్లేస్ అవ్వట్లేదు ఓకే సారీ రైట్ క్లిక్ లెఫ్ట్ ఎత్తున్నాను ఇప్పుడు మన టెక్నాలజీ ఏంటంటే ఇక్కడ టార్చ్ పెట్టి అర్జెంట్గా వెళ్ళిపోవాలి నుండి డీప్ స్లాబ్ వచ్చిందిరో ఐరన్ డీప్ స్లాట్ ఐరన్ ఓకే టార్చ్లు పెట్టుకుందాం ఐరన్ తీయాలి ఓకే దిస్ దట్ దిస్ 3 మిక్సింగ్ మేక్ ఏ డీప్ స్లాట్ ఐరన్ ఓకే అర్థమైనట్టు ఉందా అందరికి ఇదేంది పెద్ద బాకే ఉందరు ఒక్క సెకండ్ టార్చ్ పెట్టి ఒకసారి చూద్దాం ఓ మై గాడ్ సో బిగ్ ఇప్పుడు నేను కిందకి పద్ధతిగా తావడం బెటర్ అంటావా లేకపోతే కింద దూకేయడం బెటర్ అంటావా ఇంతకల్లా జరుగుద్ది అంటావా దూకడం బెటర్ నాకు తెలిసి మ్యాక్సిమం దూకేయాలబ్బా లేకపోతే పని అవ్వదు నాకు తెలుసురా ఎంత ట్రై చేసినా రే షీల్ సడన్ షాక్లు ఇస్తారేంటారు బాబొచ్చి రేపు నాయాలు తీస్తా ఓకే ల్యాపీస్ సూపర్ ఈ డైమండు దొరికిందిరా డైమండ్ దొరికిందిరా ఓకే ఆగరా ఒకసారి ఈ బొక్కలు నాయాలి బొక్కలు ఇరగొట్టి నోట్లో కుక్కుతాయంటారు నీకు నాయాలి చూసుకుందాం ఏంటి నూనెను కొట్టేదేంట్రా ఇంటికి కూడా బేకలేవురా నువ్వు బాగా లేడంత దేనికి పనికిరావు నా ఇల్లు బిల్డ్ చేయరు దమ్ముంటాయి నువ్వు బాట్లుగా ఫస్ట్ అక్కడ టార్చ్ పెట్టుకుందాం ఫస్ట్ డైమండ్ కరెక్ట్గా ఏరియాలో దొరికింది డైమండ్ ది అద్దీరా ఒకటే ఓకే సారీ మర్చిపోయాను ఒకటే అదిరా తజ్జనక డైమండ్ రా బబ్బనక టార్చ్ ఓకే రెడ్ స్టోన్ కూడా ఇక్కడ ఉంది తీద్దాం ఫస్ట్ చుట్టూరు టార్చ్లు పెట్టుకుందాం ఊరి బాబు డైమండ్ పూనకాలు వచ్చేస్తారు ఈరోజు డైమండ్ ఒకటే ఉంది ఇది కూడా
డబల్ దొరకంటారా బాబా, డబల్ దొరకకుండా ఎందుకురా మీరు? ఒరే అక్కడ రెండు ఏం నొర్రు అనేది రెండు ఉన్నాయి కదా. అయ్యో బాబోయ్ 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 అమ్మ బాబోయ్. పైన ఇంకొకటి ఉందిరా, పైన ఇంకొకటి ఉందిరా. ఆహా సూపర్ సూపర్ సీట్ ఇది. హార్డ్ కోర్ ఏమైనా ఆడేటప్పుడు ఇదే యూజ్ చేసుకుంటాను. మీకు ఈ సీట్ కావాలితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేస్తే నేను కామెంట్ బాక్స్లోనే సీట్ ఇచ్చేస్తాను మొత్తానికి. కానీ ఓపీ బెడ్ రాక్దే, ఓపీ అసలు ఓపీ. జావాలో కూడా సేమ్ ప్లేస్ సేమ్ ఇలా వస్తాయి రావో తెలియదు నాకు కూడా. అంటే బెడ్ రాక్ సీట్స్ జావా సీట్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, దట్స్ వై. ఓకే, ల్యాప్ పీస్ మాత్రం ఘోరంగా ఉంది. తీ 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 ల్యాప్ పీస్ లెజరీనా, దాని వేరేంటో కూడా తెలియదు. ల్యాప్ పీస్ అనేది తెలుసు యాక్చువల్లీ. రెడ్ స్టోన్ కూడా లేపేద్దాం ఒకసారి. రెడ్ స్టోన్ కూడా లేపేస్తే పని అయిపోద్ది. గోల్డ్ రెడ్ స్టోన్ లేవచ్చు, పర్లేదు ఏమవుదు. డిస్ పడిపోయింది. ఇప్పుడు కింద ఆటోమేటర్ ఉంటావా లేకపోతే కింద పక్క దూకేద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి తవ్వకుండా వెళ్దాం. గోల్డ్ ఉంది, గోల్డ్ కూడా తీసుకోవడం బెటర్. ఎందుకంటే నెదర్లో బాగా యూజ్ అవుద్ది గోల్డ్. అంటే నెదర్ నాకు ఇప్పుడు అప్పుడే నమ్మకం లేదు నెదర్కి వెళ్దామని. యాక్చువల్లీ ఆప్సిడెంట్ కావాలి, లావౌట్ కావాలి దానికి. ఓకే, అన్నీ కావాలి. పైగా వచ్చేసాం, గోల్డ్ తీసి కూడా పెట్టరేమో అనిపిస్తుంది. హలో కింద అదిగో, అస్సలు లావలో పడతాను నేను. అసలు ఫెయిర్ గేమ్ కాదు ఇది నిజంగా. ఓ షిట్, కింద రెడ్ స్టోన్ వదిలేను. అమ్మా, అందగాళ్ళు అందరూ గుంపు కట్టుకొని రెడీగా ఉన్నారా బాబా నన్ను ఎప్పుడేద్దామని బాబోయ్. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంకెక్కడ ఇసుకు. అంటే ఇంకా లోతు దూరాలి, బట్ దట్ థింగ్ కిందకి ప్లస్ డ్యామేజ్ అవుద్ది. దాంతోపాటు వాళ్ళేమో గుంపు వేసుకుని వచ్చేస్తారు కాబట్టి అది వద్దు. ఆ ఒక్క ప్రస్తుతానికి మీరు అక్కడి నుంచి లేకపోతే నేను వస్తాను, లేకపోతే రాను. ఇటు సైడ్ ఏమైనా ఉందా అంటే ఐరన్ లేపుకుందాం. ఇదేంది అంత పెద్ద పోతే పడతా వీడు బాటగాడు. ఓకే, ఊరు బాబోయ్ ఏంట్రా బాబు, బొక్కలే ఉన్నాయి బాబు. కొంచెం రిస్క్లో సీడ్ ఇది కూడా. అది స్ట్రైట్గా వచ్చింది. అది కామెడీ అంటే నేను చెప్తున్నా కదా, అది కామెడీ. ఇంత మించి కామెడీ ఇంకేముండదు. ఇది కేవ్ కాదు. షిట్, ఎస్ దిస్ ద బొక్క, బిగ్ బొక్క హియర్. గో 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 టచ్ వన్స్ ప్లేస్ హియర్ అండ్ హియర్. ఓరే బాబు, డైమండ్ మొత్తం 3 ఇక్కడ. సూపర్ ఓపీ. ఫస్ట్ నేను రెడ్ స్టోన్ లాగేస్తా. ఐ థింక్ ఫస్ట్ టార్చ్లు పెట్టుకొని వెళ్ళిపోతా. తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు ఈ డైమండ్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కొంచెం ల్యాండ్ మార్క్ కింద కూడా ఉంటాయి. డైమండ్స్ని నమ్మాలి భయ్యా, డైమండ్స్ని నమ్మాలి. ఓకే, ఇట్లా వదిలేసి ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్దాం. ఇదొకటి లేపేసి ఇట్లా వదులుదామా, ఇట్లా లేపేద్దాం. ఇంకెందుకు అలా వేగ బాటిల్ ఇది. 1 సెకండ్. టార్చ్ నో టార్చ్. 1 సెకండ్. ఓ రే స్కిల్టన్ హీరో బ్రెయిన్ కబాబ్. తక్కువ హెల్త్ ఉందరనియా, ఆగోసారి హెల్త్ బాగా తక్కువ ఉంది. ఆగవా కుక్కర్ కొడతాను నేను. అంటే ఇప్పుడు టైం దొరికింది తినడానికి. ఓకే, ఫాస్ట్గా హీల్ అవుతుంది.
దానయ్యా అది చూసుకుందాం. అది ఏంట్రా ఏడు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ ఏ ఎక్కడికి వెళ్తున్నావు? అది అయ్యా అది దిగాడు, ఎక్కువ పీకుతున్నాడు. ఇంటికి కూడా పీకలేదని చెప్పాను రా నీకు మార్నింగ్ ఇచ్చి ఇందాకడే. ఇంటికి కూడా పీకలేవు. అయ్యా దిగాడివి. నెక్స్ట్ దిస్ గోల్డ్ లేపేద్దాం ఆగండి. గోల్డ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్, ఎందుకంటే నెదర్లో ఎలాగో ఈజీగా దొరకద్దు. నగెట్స్ దొరికితే అయిపోద్ది. ఇంకా గోల్డ్ అంటే మొత్తం 9 నగెట్స్ అనుకుంటా. గోల్డ్ నగెట్స్ ఇంకోటి తయారు చేయడానికి. ఓకే నెక్స్ట్ దీంట్లో దూరిపోదామా? ఓకే దూరిపోదాం. యాపీసు ఓకే లాభం ఉంది పక్కన. అంటే ఇంకా డెడ్ ఎండ్ అయినట్టుంది నాకు తెలిసి. ఇటు నుండి లాపీస్ లేపేటో బెటర్. ఇప్పుడు లాపీస్ ఫస్ట్ టార్చ్ పెట్టేసుకుందాం. ఎక్కడి నుండి వచ్చామని చెప్పి. ఓకే లాపీస్ అయ్యా అయిపోయింది. ఓకే లాపీస్ అది ఖాళీ చేస్తా ఫైనల్ ఇక్కడ. అండ్ ఎక్కడో రెడ్ స్టోన్. ఓకే రెడ్ స్టోన్ చూసాను కదా, రెడ్ స్టోన్ లేపేద్దాం. ఇక్కడ ఇదో బ్లాక్. ఓకే ఓకే లాస్ట్ 4 అనుకుంటాయి. ఇప్పుడే ఎక్కువ అయిపోయినట్టుందేమో అనిపిస్తుంది. రెడ్ స్టోన్ రెడ్ స్టోన్ 1.5, లాపీస్ 1.5, ఐరన్ 34, 8 ఉన్నట్టున్నాయి డైమండ్స్. గోల్డ్ 15 ఎన్నో ఉన్నట్టున్నాయి నాకు తెలిసి ఇప్పుడు. ఓకే టార్చ్లు పెట్టుకుంటే వెళ్తాం. బాబోయ్ ఇంకా పెద్ద ఒక్క కనెక్ట్ అయ్యేది రో. సూపర్. డైమండ్లు. ఆహా నేనే దూకాలనుకున్నా యాక్చువల్లీ. ఆడికొట్టాడు. రే బాగున్నారు ఇక్కడ డైమండ్లు. షిట్. స్పైడర్మ్యాన్ నువ్వు నన్ను ఏం పీక్తావు? నువ్వు నన్ను ఏం పీక్తావు చెప్పు. నువ్వు నన్ను ఏం పీక్తావు చెప్తే అప్పుడు నేను ఇంత కొట్టించుకుంటా. ఇంటి వస్తే ఏవిడే బెటర్, లేకపోతే డేంజర్ గడియాడు. అది సెట్. ఆగరా దవడపై వెళ్ళిపోద్దురే. దగ్గరికి రానివిరా నీకు దండం పెడతాను. ఓకే దగ్గరికి అయితే ఫైనల్ రానిచ్చాడు. ఆడ ప్రాణం గాల్లో మనతో పంపించాడు. ఓకే ఇన్వెంటరీ బాగుంది. ఇన్వెంటరీ మొత్తం డైమండ్. టేక్ దిస్ డైమండ్ గై. ఎక్స్పీ ఇంపార్టెంట్. డైమండ్ పోయినా పోవాలి అంటే డైమండ్ కూడా కావాలని కదా యాక్చువల్లీ. ఓకే దిస్ అక్కడ ఉన్నాయి ఇంకా. ఓకే బాగానే దొరుకుతున్నాయి డైమండ్స్. టార్చ్ ప్లేస్ చేసుకుంటే వెళ్దాం. అండ్ ఒకసారి ఇటు సైడ్ నుండి వెళ్ళే రూట్ ఉంటుందా? ఓకే ఇక్కడ పార్కర్ ప్రో. ఇటు ఇంకోటి ఉంది. డైమండ్స్ ఉన్నాయి. 1 2. ఓకే ఒకసారి లాంగ్ రేంజ్కి వెళ్ళి షార్ట్కి ఒకేసారి వస్తారు. షార్ట్ తగలలేదు దరిద్రుడా, దొంగ సచ్చినోడా. తగిలించుకుంటే ఎలా బతుకుతున్నారో నువ్వు. మినిమం ఒక షార్ట్ అయినా తగిలించుకోవాలి, లేకపోతే ఒప్పుకొని నేను తూచి దొంగట తొండి అనుకుంటాను నేను ఇంకా డైరెక్ట్గా. ఓకే హెల్త్ ఎంత మంచిగా ఉంటే అంత బెటర్ ఇప్పుడు, లేకపోతే ఎంత చెత్తగా ఉంటే అంత రిస్క్. ఐరన్ 2 అనుకుంటా అది తెలిసి. దూరో అది
దూరాడు. ఓకే, డైమండ్ ఎక్కడ ఒకటి కింద ఏంటది ఎమరాల్డ్ అని మాత్రం చెప్పకండి. డీప్ స్లాట్ ఎమరాల్డ్ మాత్రం అని చెప్పకండి. ఎంత రేరు బాబోయ్, అది దొరికితే నా జన్మ ధన్యం. డీప్ స్లాట్ ఎమరాల్డ్, అది ఎంత ఎమరాల్డ్ అయినా డీప్ స్లాట్ది పైన స్టోన్ దొరకడే కష్టం. ఓకే, ఇది చేద్దాం. నెక్స్ట్ కిందకి ఇంకా ఉండుంటాయి నాకు తెలిసి. డ్యూరబిలిటీ కూడా బాగా తక్కువ ఉంది దీనిది. ఇప్పుడు దూకేయాలంటారా? పొద్దులేండి ఇందాకడే హాఫ్ హార్ట్ మిగిలింది, ఇప్పుడు ఫుల్ మొత్తం పోయినాయి అనుకోండి, మళ్ళీ 7 వరకు రావాలి నేను. సరే 4 బ్లాకులు తవ్వుదా వెళ్దాం. సూపర్, నెక్స్ట్ లెవెల్. తాగడానికి ఏదైనా రూట్ ఉందా, ఇంకా ఎక్కడైనా అలా అంకుల్? ఓకే, ఇలా వెళ్ళొచ్చాము కదా. నుండి తవ్వేద్దాం, ఇంకెందుకు. నుండి తవ్వి కొంచెం ఒక 2 బ్లాక్స్. ఓకే, ల్యాండింగ్ ఏరియా ఉంది బాగానే, కానీ హెల్త్ పోతుంది. పర్లేదు, పొక్కలే. ఆ పాట వేరే పోయింది. ఓకే, డైమండ్ అనుకుంది. షిట్, ఓహో పక్కనే డైమండ్. సూపర్, ఇవాళ మన రోజు బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది డైమండ్, లేపుదాం. సూపర్. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది డైమండ్. సూపర్, కానీ వచ్చి జాగ్రత్తగా. బీ కేర్ఫుల్. వచ్చే అమ్మయ్య, లావాలో పడిపోతాయేమో అనుకున్నాను. లిటరలీ లావాలో పడిపోతాయి. ఆగు వత్తన ఆగు. ఏనాయాలి? ఆగుతావా? ఒక్క నిమిషం ఆగు. అది ఇప్పుడు రా. Okay, this serious lava is here. Diamonds are also here. Once you break the diamonds and take the XP. Okay, next side. అదేంటది? ఎమరాల్డ్ కాదు, డైమండ్. అదే ఎమరాల్డ్ అనుకున్నాను. షిట్. ఇట్ సైడ్ ఒకసారి ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. సరదాగా రెడ్ స్టోన్ ఉంది, లేపేద్దాం. ఓకే, ఐరన్ కూడా పక్కనే ఉంది. సూపర్, అంత మించి బంపర్ ఆఫర్. మాకేం కావాలి ఇంకా? వచ్చారు. అయిపోయింది. నా బతుకు అయిపోయింది. నిజంగా చెప్తున్నాను కదా, అయిపోయింది. ఇంక నా బతుకు అయిపోయింది. ఒక్కసారి ఆగంటారా. హీలప్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి రా ప్లీజ్ రా. పైకి ఎక్కరా, ఎంత దూకుతారు, జంప్. హీలప్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వచ్చారు. ఒక్క నిమిషం ఆగండిరా. అయిపోయింది గ్యారెంటీ. చాలా ఆపుకున్నాను, బూతులు బోల్డ్ ఆపుకున్నాను. నిజంగా చెప్తున్నాను కదా. అయ్య బాబోయ్, జాంబీ కాదు తీర్చి నాకు తలపొట్టు వచ్చేది. గుంపులు వస్తారు, సింగిల్గా రారు కనీసం. డాష్ కాళ్ళు వాళ్ళుని. బాగా కష్టపడి వచ్చాను. మళ్ళీ ఈ ఐరన్ ఆర్మర్ కూడా ఎక్కడ ఉన్నాడు నాకు కనబట్టలేదు. ఆర్మర్ వేసుకొని పోయాడు ఆడు, బాటగాడు. రే ఆర్మర్ ఎక్కడ ఉన్నావురా? ఒకసారి క్రీపర్ మామ అక్కడ ఉన్నాడు. ఓకే, ఆర్మర్ కాడ అదుకొని నా వాళ్ళ దగ్గర నా ఆర్మర్ తీసుకోవాలి. ఇంట్లో 4 యారోస్ ఒకటి తయారు చేసుకొని ఇక్కడ బాగా కలెక్ట్ చేసుకొని కొట్ట. దగ్గరికి రాకు. వితౌట్ ఎనీ సెటప్ వచ్చింది నేను. ఈజ్ పైన దోలు తీర్చేసారు నాకు ఇక్కడికి వచ్చే గ్యాప్లో. ఫుడ్ కూడా 4 బ్రెడ్ తెచ్చుకున్నాను, మొత్తం అయిపోయినాయి. డాష్లోకి వెళ్ళారా? ఇన్ని వాళ్ళు ఆపేసి ఫస్ట్ ఈయన చూసుకోవాలి. మీ సంగతి తర్వాత చూస్తాను, రాగంటారా. నేను ఎదరైట్గా అప్డేట్ వస్తాను మళ్ళీ. అప్పటి వరకు కేవలం అడుగు పెట్టండి. ఇంకా అంటే పెడతాను అనుకో, పెడతా
గట్టిగా యాదిగా రీడు రారా. వాటర్ బెల్ లాగుతున్నాయి వెనక్కి. ఇది మనకి అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఇంకా పిక్కి ఒకటి లాగుదాం. పికాక్స్ అండ్ కమియర్. ఈ బ్లాక్స్ తగ్గితే ఏమైనా ఐ థింక్ లావాలోకి మాత్రం అస్సలు పడకూడదు. ఎక్కడ పడినా పర్లేదు, ఎక్కడ చచ్చినా పర్లేదు. లావాలో బ్లాక్ మీద ఎక్కేయడా. లావాలోకి మాత్రం ఎక్కడ పడకూడదు. అసలు లావాలోకి పడ్డానో ఇంకా నా పని అయిపోయింది. మళ్ళీ మొదటి నుండి మొత్తం చేసుకురావాలి. ఐరన్, గీరను, డైమండ్, ల్యాపీస్, గోల్డ్, రెడ్ స్టోన్ మొత్తం నా ఇన్వెంటరీలోనే ఉంది. బయటికి రావాలి. అబ్బాయి అవ్వట్లేదు. షూట్ చెయ్యాలి.